ప్రజలు ఆందోళన చెందినప్పుడు వాళ్ళ వెనకాల ఆ కుట్రలున్నాయి, ఈ కుట్రలున్నాయి అంటూ విమర్శలు చేస్తూ, వాళ్ళ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తూ, వాళ్ళనే దొంగల్ని చేస్తూ మాట్లాడే ధోరణి గాకుండా, కాస్త నిజాయితీగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. మొన్న మధ్యన పవన్ కళ్యాణే రావాలి సమాధానం చెప్పాలంటే 2 రోజుల పాటు ఆందోళన చేయడం. ఆ తర్వాత నేను బిజీలో ఉన్నాను, వస్తాను దసరా దసరా వెళ్ళిపోయాక వస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మొన్ననే ఉప్పాడ వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడటం, హెలికాప్టర్‌లో ఆ పైనుంచి చెక్ చేయటం, ఎక్కడైతే కాలుష్యం కలుస్తున్నదో అక్కడ. అట్లాగే మత్స్యకారుల యొక్క కోరికల్ని కనుక్కోవడం, ఇవన్నిటిని ఒక పేపర్ నోట్ చేసుకున్న తర్వాత వచ్చారు, అయిపోయింది. కానీ అక్కడితో వదిలిపెట్టలేదు. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడుకొచ్చారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మనం ఏం చేయగలం? దానికి పరిష్కారం ఏంటి? ఇవన్నిటిని వాళ్ళతో విశ్లేషించారు. వీటి మీద ఒక కార్యాచరణ ప్రారంభించమన్నారు. అలాగే ఏదైతే కాలుష్యపు ఆడిటింగ్ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ, అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో కాలుష్యం అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మనకి ఉన్న నిబంధనల ప్రకారం పాటిస్తున్నారా లేదా, ఇది చెక్ చేసేటటువంటి వ్యవహారం మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయమని ఆదేశించారు. రెస్పాన్సిబుల్గా బాధ్యతాయుతంగా వ్యవహరించారు ఈ విషయంలో.